హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. ఈరోజు మన స్పెషల్ వంటకం ఏంటో తెలుసా? మన నెల్లూరు నాటుకోడి పులుసు. వేడి వేడి వడల్లో నాటుకోడి పులుసు వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలు: టమాటాలు 2, ధనియాలు, తెల్లగడ్డ, అల్లం, కొబ్బరి, ఆనియన్. ముందుగా ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుందాం. అలానే టమాటాలు కూడా చిన్న చిన్నగా ముక్కలు కోసి పెట్టుకుందాం. మనం ఇప్పుడు కుక్కర్లో నాటుకోడి క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. అలానే ఉప్పు, పసుపు, కారం, మనం ఇందాక చూపించిన పదార్థాలు ఉన్నాయి కదా, వాటిలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని మెత్తగా ఆ మసాలాను కూడా వేసుకున్నాక చికెన్ కేజీకి 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉండాలి. ఆ విజిల్స్ పోయేదాకా, ఆవిరి పోయేదాకా మూత మాత్రం తీయకండి. ఎందుకంటే మూత తీయని దానివల్ల మనకు ఆవిరికే బాగా ఉడుకుతుంది. ఆవిరంతా పోయాక మనం చిన్నగా కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. కారణం ఏంటంటే మనం 4 విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడికింది కాబట్టి పక్కన తీసి పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని దాంట్లో ఆవాలు బాగా కొంచెం వేగాక ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాలి, చిన్న మంట మీద వేగనివ్వండి. కానీ పెద్దగా నల్లగా రానివ్వకుండా దోరగా కొంచెం మీడియంగా వేగనిచ్చి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా వేగాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయేదాకా బాగా వేగనిస్తే, ఎంత వేగితే అంత మంచిది. బాగా టమాటాలను ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఆనియన్ మనం వేసుకున్న టమాటాలు బాగా ఫ్రై అయితే ఈ నాటుకోడి పులుసులో ఆ ఫ్రై అంతా వేశాక ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసి బాగా ఉడకనివ్వండి. మనం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూడండి. చూశాక మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి దించుకుందాం. చూశారు కదా మన నెల్లూరు నాటుకోడి పులుసు వేడి వేడి వడల్లోకి ఎంత బాగుంటుందో. సింపుల్గా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోల కోసం సుమ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.